తెనాలి ఇప్పుడు ఉంది కదా, మన గుంటూరు దగ్గర ఉన్నటువంటి తెనాలి, గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నట్టు తెనాలి. ఈ తెనాలిని గురించి ఇందిరాగాంధీ గారు అన్నటువంటి మాట ఆంధ్ర ప్యారిస్ అని. అంటే పైనుండి చూస్తే 4 కాలువల మధ్యలో కనిపించే ఊరు చూసినప్పుడు ఆంధ్ర ప్యారిస్ అన్నదన్నటువంటి. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, బీరూట్ లెబనాన్ రాజధాని ఒకప్పుడు ప్యారిస్గా పిలువబడేది, సౌత్ ఈస్ట్ ప్యారిస్ అన్నమాట అది. అలాంటి మధ్యప్రాచ్యపు ప్యారిస్ అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ క్షణంలో బ్రతుకుతామో తెలియదు, ఎవడొచ్చి చంపేస్తాడో తెలియదు. ఒకటి హెజ్బుల్లా వాళ్ళు వచ్చి చంపుతుంటారు లెబనీస్ని, ఇంకో పక్కన ఇజ్రాయెల్ వేసే బాంబు దాడుల వలన చచ్చిపోతుంటారు. వాళ్ళు ఎందుకు వేస్తున్నారు? ఈ హెజ్బుల్లా వాళ్ళ కోసం. అంటే ఇక్కడ గోడ దెబ్బ చెంప దెబ్బ. మనం బాగుండటమే కాదు, మనం బండి బాగా నడపడమే కాదు, మన ముందోడు సరిగ్గా నడపాలి, మన వెనకోడు సరిగ్గా నడపాలి. ప్రజాస్వామ్యాలు అది ముఖ్యం. మనం సక్రమంగా ఉండటమే కాదు, మన చుట్టూ ఉండే పరిసరాలు సక్రమంగా ఉండే చూసుకోవడం ప్రజాస్వామ్యాలు అత్యంత ముఖ్యం. తేడా వచ్చిందంటే ప్రమాదం. మొదటి రోజుల్లో సర్దుకుంటాం, తర్వాత అది నీ వెనకాలకు వస్తుంది, నీ మీదకు వస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో హెజ్బుల్లా వాళ్ళని ప్రోత్సహిస్తుంటే వదిలేశారు. ఇవాళ హెజ్బుల్లా ఓ తలనొప్పయింది, చివరికి స్వదేశస్తులు విదేశాలకు పారిపోవాల్సి వచ్చింది. వీళ్ళని చంపడం కోసం వచ్చిన ఇజ్రాయెల్ వాళ్ళని ఇంకో పక్కన ఇబ్బంది పడుతున్నారు అక్కడ వాళ్ళు.